నూతనంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రుణాలు మంజూరు తదితర అంశాలపై ప్రత్యేకంగా బిందు మై వెబ్ ఎక్స్పో పేరిట అవగాహన కార్యక్రమాలు బిందు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ సొసైటీ వ్యవస్థాపకురాలు హిమబిందు పాల్గొన్నారు. శనివారం విఎంఆర్ ఏ చిల్డ్రన్ ఏరినాలో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మై వెబ్ ఎక్స్పో 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి వారి అభివృద్ధికి పాటుపడే బిందు ఉమెన్ సొసైటీని అభినందించారు. ఇలాంటి ఎక్స్పోల ద్వారా మరిన్ని రంగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారాన్ని అందించేందుకే కృషి చేస్తామన్నారు. అనంతరం నిర్వాహకురాలు హిమబిందు మాట్లాడుతూ మహిళా అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షతో 2022లో ఈ సంస్థను ప్రారంభించామన్నారు. స్వయం ఉపాధితో జీవించాలనుకునే వారికి రుణాలు అందచేత ఇతర అంశాలు, మహిళా పారిశ్రామికవేత్తలుగా ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చనే అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ అవగాహన కార్యక్రమం సందర్భంగా పలువురు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు విశాఖపట్నం నగరంలో కూడా చిల్డ్రన్ ఏరియాలో బిందు సొసైటీ అధ్యక్షురాలైనటువంటి హిమబిందు గారి ఆధ్వర్యంలో ఒక ఎక్స్పో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఎంఎస్ఎంఈ చైర్మన్గా ప్రతి స్టాల్ను నేను విజిట్ చేసి చాలా ఆనందం చెందాను. ఎందుకంటే ఎంతోమంది ఇళ్లల్లోనే పెయింటింగ్స్ కానీ, డిజైనర్ శారీస్ కానీ, రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఇవన్నీ తయారు చేసి ఈరోజు ఎక్స్పోలో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గైడ్ చేయడం జరిగింది. ఎన్నో ఆవిష్కరణలు నేను చూశాను. సో మార్కెటింగ్ క్రియేట్ అవుతుంది. ఇటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి, ఔత్సాహిక వ్యాపారవేత్తలకి ఎంఎస్ఎంఈ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మహిళా పారిశ్రామికవేత్తలు సో 40 నుంచి 50% వరకు కూడా సబ్సిడీ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో కానీ, ఎంఎస్ఎంఈ పాలసీలో కానీ, టూరిజం పాలసీలో కానీ సుమారుగా ఈ కూటమి ప్రభుత్వం 34 పాలసీలు ప్రకటన చేయడం జరిగింది. వీటన్నిటినీ విరివిగా ఉపయోగించుకొని మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువగా తయారవ్వాలన్నటువంటి ఆకాంక్షతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పో చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇటువంటి ఎక్స్పోలు విరివిగా జరగాలి. అలాగే పారిశ్రామికానికి వెనుకబడి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, ఈ ఉత్తరాంధ్రలో ఇటువంటివి చాలా అవసరం. ఉత్తరాంధ్రలో టాలెంట్ ఉంది, కానీ ఇంకా ఎంఎస్ఎంఈ పాలసీల గురించి వాళ్ళందరికీ తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ పనిలో మేము ఎంఎస్ఎంఈ సంస్థ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నాం. ఇటువంటి ఎక్స్పోలు ఇంకా ఎక్కువగా జరగాలి, ప్రజలకు తెలియాలి. అలాగే ఎదుగుదామనుకున్న వాళ్ళకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకున్నటువంటి మహిళలకు కానీ, యువకులకు కానీ ఇటువంటివి ఎంతో మార్గదర్శకంగా ఉంటుందనేది సందేహం లేదు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు హిమబిందు, ఫౌండర్ ఆఫ్ బిందు సొసైటీ. బిందు సొసైటీ నుండి ప్రతి సంవత్సరం మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే, అది ఎవరైతే ఒక చిన్న తరహా పరిశ్రమ స్టార్ట్ చేశారో, లేదా అంటే ఇంట్లో నుండి కూడా ప్రోడక్ట్ని తయారు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఇటువంటి ఎగ్జిబిషన్స్ అవి మేము కండక్ట్ చేస్తున్నామండి ప్రతి సంవత్సరం. సో దీనికి గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్స్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము.